ఓవెన్ లేకుండా ఎగ్ వాడకుండా చాలా సింపుల్గా పర్ఫెక్ట్ కొలతలతో పక్కాగా ట్రై చేస్తే మీకు కూడా ఇంతే సింపుల్గా ఇంతే టేస్టీగా ఇంతే స్పాంజీగా ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, కానీ కొలతలు మాత్రం చాలా ఇంపార్టెంట్ అని అయితే నేనైతే చెప్పేస్తాను. ఫస్ట్ టైం చేసినా కూడా నాకైతే ఎన్నోసార్లు చేసినట్టుగా పర్ఫెక్ట్గా కుదిరింది. అందుకే ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ న్యూ ఇయర్కి ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుంది. ఎందుకంటే న్యూ ఇయర్కి మనం నైట్ కట్ చేసుకుంటాం కదా, ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే అందరూ కూడా ఇష్టంగా తింటారు. అందుకనే ఈ వీడియో అయితే ముందుకు తీసుకొచ్చాను. ముందుగా 2 ఆరెంజెస్ అయితే ఇలా పల్పంతా తీసుకొని రెడీగా తీసుకోవాలి, గింజలు మాత్రం తీసేయాలి. ఇక్కడ మనకు ఒక 1/2 కప్పు వరకు ఆరెంజ్ జ్యూస్ అనేది వచ్చింది. మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నా దగ్గర టూటీ ఫ్రూటీ లేదు, మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే కంపల్సరీగా యాడ్ చేయండి. అది మాత్రం ఇవన్నీ కూడా ఒక 2 అవర్స్ పాటు ఆరెంజ్ జ్యూస్లో వేసి పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. తర్వాత మనం ఏ కప్తో ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని ఒక అరకప్పు వాటర్ని వేసి మరిగించి, మనము పాకం రావాల్సిన అవసరం లేదు, ఖాళీ కరిగించుకోవాలి వేడి చేసి. ఇలా కరిగించుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది, పూర్తిగా చల్లారనివ్వాలి. అదేవిధంగా అదే కప్పుతో 1.5 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నారు. మీరు ఈ ప్లేస్లో మైదా పిండిని కానీ లేదా సగం మైదా సగం గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో దాల్చిన చెక్క, లవంగ, ఇలాచీ పొడి అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అన్నీ వేసుకొని జల్లించి తీసుకోవాలి. తర్వాత ఒక 1/4 కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే మనము బెల్లాన్ని కరిగించి తీసుకున్నాం కదా, అదంతా కూడా కొద్దిగా వేసుకోవాలి. మనం 2 అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆరెంజ్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత మంచిగా బీట్ చేస్తే మనకు కేక్ అనేది అంత ప్లఫీగా వస్తుంది. తర్వాత ఇంకొద్దిగా నాకు బెల్లం వాటర్ అయితే ఉండే పూర్తిగా వేసేసాను. తర్వాత మనము కొద్దిగా పాలను యాడ్ చేస్తూ కేక్కి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా వచ్చేంత వరకు కొద్దిగా పాలను యాడ్ చేస్తూ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెప్పాను కదా ఫ్రెండ్స్, కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది. మనకు ఓపిక ఉండి చేసుకోవాలి, కానీ చాలా బాగా వస్తుంది. ఏదో పైన చేస్తే మాత్రం కేక్ అనేది గట్టిగా వచ్చేస్తుంది. తర్వాత ఒక కేక్ మౌల్డ్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోండి. అందులో బటర్ పేపర్ వేసుకున్నాను, లేదంటే మీరు ఏదైనా స్టీల్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఏదైనా ఫ్లోర్ని ఇట్లా డస్ట్ చేసుకొని తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం వేసేసుకొని ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి 2 సార్లు ట్యాప్ చేసి ఈ కేక్ మౌల్డ్ని పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టి పైన ఏదైనా బరువు పెట్టి 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత నేనైతే ఒక్కసారి చెక్ చేసి చూస్తున్నాను, ఎందుకంటే చెప్తాను చూడండి. మనము పైన ఏ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయలేం కదా, ఈ టైంలోనే నేను డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. మనం ముందుగానే వేస్తే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. ముందు డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా వేసి తర్వాత మూత పెట్టి ఇప్పుడు సిమ్లో ఒక 1/2 అవర్ వరకు ఉంచుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత మీకు పూర్తిగా ఒక 45 మినిట్స్ టైం అయితే పట్టిందండి నాకు. చూసారు కదా ఎంత ప్లఫీగా, అంత కలర్ అండ్ స్ట్రక్చర్తో సూపర్గా వచ్చింది. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మీకు ఇలా పిన్ గుచ్చి చూస్తే తడి ఏమీ లేకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా నైఫ్ సహాయంతో ఫ్రీ చేసుకోండి. ఇలా ఫ్రీ చేసుకొని రివర్స్ పెట్టి ఒక్కసారి ట్యాప్ చేశారంటే చాలండి, చాలా సింపుల్గా మనకు కేక్ అనేది రెడీ అయిపోతుంది. నా ఆనందం అంతా ఇంత కాదు, పర్ఫెక్ట్గా వచ్చింది. 1 టైంలోనే చాలా టేస్టీగా ఉంది. కేక్ మాత్రం చాలా బాగా కుదిరింది. చూసారు కదా ఎంత ప్లఫీగా వచ్చిందో. కేక్ సైజ్ కూడా చాలా బాగుంది. చిన్న బర్త్డేస్ కానీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. బయట నుంచి వందలు పెట్టి తెచ్చే బదులు ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ప్లమ్ కేక్ అని నేను యూట్యూబ్లో
ఇన్స్టాగ్రామ్లో చూస్తూ చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను, కానీ కొద్దిగా డిలే అయింది. కానీ ఫైనల్లీ నేను కూడా ప్లమ్ కేక్ కూడా చేసేసాను. అంతే పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీకి ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.